ప్రత్యేకంగా ఈ 3 రోజులు మనకి ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్ వారికి, అలాగే ఈ ట్రైనింగ్ క్యాంప్ ఉద్దేశించి మరి మనందరినీ ఒక మంచి బాటలో ఒక మంచి కెరియర్ పొందుకునే విధానంలో మనకి తెలియజేసిన విషయాలు చాలా తెలియజేశారు నాగేంద్ర కుమార్ గారికి. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అంటే డిసిప్లైన్, క్యారెక్టర్, బిహేవియరు, అలాగే పంక్చువాలిటీసు, అయితే చాలా విషయాలు ఇంకా కులంకుశంగా మనం వారితో షేర్ చేసుకున్నాం. వారు చాలా విషయాలు మనం ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఆ విషయాలు రెగ్యులర్గా మా నిజ జీవితంలో కూడా మేము చేస్తూ వచ్చేవే, కానీ కొన్ని విషయాలు ఏంటంటే తెలిసినవి కూడా మనం అంత ఇంపార్టెంట్ కాదులే అన్ని కొన్ని అంత అవసరం ఏముందిలే ఈ విషయంతో మనకు అంత అవసరమా, ఇంత ఇంపార్టెంట్ తీసుకోవాలా అని కొంచెం అశ్రద్ధ భావాలతో మేము నడుచుకునే సందర్భాలు చాలా ఉంటాయి. అవి కరెక్ట్ చేసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది, అవి కరెక్ట్ వేలో మనం పెట్టుకుంటే ఇంకా మన లైఫ్ కెరియర్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎలాంటి చాయిస్ ఉంటాయి అనే విషయాల్లో చాలా విషయాలు మాకు అర్థమయ్యే రీతిలో ఈ 2 days ట్రైనింగ్ క్యాంప్ చెప్తున్నా. మనం ఎప్పుడైనా మీటింగ్ పెడితే 2:30 రమ్మంటే 3:30 వచ్చిన రోజులు ఉన్నాయి. ఫస్ట్ అయినా సార్ రాగానే ఒకటే చెప్పాను, సార్ మీరు నిన్న చెప్పిన క్లాస్కి మా వాళ్ళందరూ 8:20కి వచ్చారు, మీరు 8:30కి రమ్మంటే అంత మోటివేట్ చేశారు సార్. నేను ఒక్కరోజు క్లాస్ చేస్తాను. ఈరోజు కూడా ఆయన మనం చేస్తున్న పనులు ఎలా చేయాలి, ఇంకా ఎలా రీచ్ అవ్వాలి, ఈ పాయింట్లన్నీ మనందరికీ బాగా అర్థమయ్యే రీతిలో చెప్పారు. సార్ మీకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఏం నేర్చుకున్నారో చెప్తే కూడా బాగుంటుంది కదా. 2 రోజులు ఈ 2 రోజుల్లో మన కంపెనీ కోర్ వాల్యూస్ ని కలుపుతూ మన కంపెనీ కోర్ వాల్యూస్ ఏవైతే 5 ఉన్నాయో ఆ 5ని కూడా మనం డైలీ చేసే యాక్టివిటీస్ లో కలుపుతూ అది మనకి ఈజీగా, అంటే మనకి హెచ్ఆర్ మీటింగ్ పెడతారు, రోజు ఇంగ్లీష్ లో చెప్తారు, వాళ్ళు ఎప్పుడైనా మీటింగ్ రోజు చెప్తారు అనుకున్నాం. కానీ సార్ చెప్పింది ఎలాగుందంటే ఆ కోర్ వాల్యూస్ ని మనం డైలీ చేసే పనులతో పోల్చలేదు. అది బాగా అర్థమైంది.
ఏంటంటే ఇప్పుడు ఏదో ట్యాగ్ ఇచ్చారు, మనం మన టార్గెట్స్ ఇచ్చారు, మనం అచీవ్ చేయాలన్న ఇదిలోనే ఉంటాం. కానీ అందరినీ ఒక దగ్గరికి ఫామ్ చేసి వాళ్ళు వీళ్ళు అన్న భేదం లేకుండా అంతా అంటే ఆఫీసర్ క్యాడర్ అని హయ్యర్ క్యాడర్ అని లేకుండా అందరినీ ఒకే తాటి మీద అందరినీ దగ్గర తీసుకొచ్చి మోటివేషన్ చేసి, ఇప్పుడు మనం సార్ ఏదో కాన్సెప్ట్ చెప్తా ఉంటారు, మనం సరిగ్గా వినం. కానీ సార్ మనలో మనందరిలో ఒక మైండ్, మన మైండ్ ఎట్లా ఉందో అట్లా ఆలోచించి అదే విధంగా మనం మోటివేట్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేశారు ప్రతిదీ. అందువల్ల అందరూ జోవియల్ గా సార్కి ముందు దగ్గర అయ్యారన్న వర్డ్స్ కి సార్ మనతో మన ఎట్లా ఉంటాం అనేది ఆలోచించి చెప్పగలిగారు. కాబట్టి నేను ఇండస్ట్రీ దగ్గర 30 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను. అంటే వేరే వేరే ఇండస్ట్రీలో చేశాను. కానీ మేము ఈ 30 సంవత్సరాల్లో సార్ చెప్పిన విధంగా ఎప్పుడూ కూడా ఏ కంపెనీ కూడా మాకు చేయలేదు. కానీ మంచి మోటివేట్ ఇచ్చారు. నేను అంత ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నాను బుక్ లో. ఈ ప్రతి పాయింట్ ని జీవితకాలం గుర్తుపెట్టుకుని ఒక డౌట్ వస్తే మర్చిపోతే ఆ బుక్ చూసుకుని ఆ బుక్ లో ఉన్న ప్రతి విషయాన్ని నేను అబ్జర్వ్ చేస్తూ సార్ అన్నట్టు పర్ఫెక్ట్ గా దక్కించుకొని నవ్వుతూ ఎదుటి వ్యక్తికి ఆధారంగా పరుస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అంటే మనం కాబట్టి చెప్తున్నాను, మాకున్న అంటే మాకు ఇక్కడ డే వర్క్ లో ఒక పూట మిస్ అయిందంటే ఎండ్ ఆఫ్ ది డే మీ క్రాప్ మెయింటెనెన్స్ మిస్ అయింది, మీకు ఎందుకు అని రిమార్క్స్ అడిగే సిచ్యువేషన్ మాది, అంటే మా వర్క్. కానీ మేనేజ్మెంట్ ఒక 3 days మీరు వర్క్ ఫీల్డ్కి వెళ్ళకపోయినా పర్లేదు, మీరు క్లాస్ వినాలి, మీరు ట్రైనింగ్ లో ఫాలో అవ్వాలి, మీరు సెలవులు కూడా ఇవ్వడం అని చెప్పి చెప్పినప్పుడు మాకు అర్థం కాల. ఏంటి అసలు మా క్రాప్ మెయింటెనెన్స్ మిస్ అవుతుంది, హార్వెస్టింగ్ మిస్ అవుతుంది, మేము వాటికి రిమార్క్స్ రాయాలి, ఏం చేయాలని అనుకున్న టైంలో మీరు మిస్ అయినా పర్లేదు రండి అన్నారంటే మీ మీద ఎంత నమ్మకంతో మిమ్మల్ని పిలిచారనేది మా మేనేజ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తాను. కానీ ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుని మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసినందుకు మాత్రం మీకు నిజంగా థ్యాంక్స్ ఇచ్చాను. నా అందరికి నేను లీక్స్ మాట్లాడుకోవాలంటే మేము మోటివేట్ అయ్యాం సార్. అంటే మేము స్కూల్ టైంలో చాలా మోటివేషన్ క్లాస్ విన్నాము, కానీ ఇంత అంటే స్పోర్టివ్ గా మాతో కలిసి మమ్మల్ని ఎలా అంటే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ తీసుకొచ్చిన టీం ఇప్పుడు చూసాను సార్ నేను ఫస్ట్ టైం. కొన్ని వాటిలో మీరు చెప్పినట్లు కొన్ని నా పర్సనల్ లైఫ్ లో నాకు సింక్ అయ్యి నేను దాటుకుని వచ్చాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను సార్. చాలా చాలా అంటే చాలా బాగుంది సార్ క్లాస్. మా టీం అందరి తరఫు నుంచి ఒకసారి ఆ మేనేజ్మెంట్ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి క్లాసు ఇంతకు ముందు జరిగిందో లేదో మా సీనియర్స్ చెప్పాలి. నేను వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి క్లాసు చాలా కంపెనీస్ లో చేశాను, కానీ ఫస్ట్ టైం ఈ క్లాస్ తీసుకోవాలి. చాలా థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మాట్లాడతాడో అర్థం కదా, అలాంటిది లేచి నిలబడి నేను మాట్లాడతాను అన్నాడు అంటేనే ఆ రిజల్ట్ ఎంత బయటకు వస్తుందో అనేది తెలుస్తుంది. సారు డాక్టర్ నాగేంద్ర కుమార్ సారు నిన్న ఉదయం నుంచి ఈ రోజు ప్రజెంట్ 4 వరకు కూడా ఇచ్చిన సబ్జెక్ట్ ని కంటెంట్ ని స్పష్టంగా నవ్విస్తూ ఆడిస్తూ సార్ ఈ పార్టీ మెంబర్స్ లో ఎవరో కూడా ఈ నిన్న కానీ ఈ రోజు కానీ ఒక్కళ్ళు కూడా మొబైల్ కానీ ఏమి టచ్ చేయలేదు సార్. కనీసం కంటి మీద కునుకుడు మధ్యాహ్నం వేడివేడి సాంబార్ తింటే కనీసం ఎవరికైనా కొంచెం నిద్ర వస్తుంది. ఎవరో కూడా కనీసం కంటి మీద రెప్పవాల్చకుండా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. కంపెనీ వారికి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఫస్ట్ మేడం ఎప్పుడు హెచ్ఆర్ మేడం అనేవాళ్ళు, ఏం సచివాణి గారు రాగానే నాతో కొట్లాడటానికి వస్తున్నారా అని ఎప్పుడు అనేవాళ్ళు. నాకు ఎందుకో అంత క్లారిటీగా అర్థమయ్యేది కాదు. కమ్యూనికేషన్ ఏ విధంగా మనం చేయాలి అనేది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నేను బాగా నేర్చుకున్నానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎలా రిప్రజెంట్ మన ఫేస్ లో ఏ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా నేను నేర్చుకున్నానని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను.